ఓకే. అయితే సార్ ఇంకొకటేంటి అంటే మీరిందాక అన్నారు. ఈ బజ్జీలు, ఈ వేయించిన జీడిపప్పులు హ్మ్. ఇవన్నీ తినటం వల్ల 22 టైమ్స్ ఎక్స్‌ట్రా డ్యామేజ్ అవుతుందని. అవును. ఇప్పుడు ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవి కూడా తీసుకుంటారు. తీసుకుంటారు. ఎలాంటి ఆల్కహాల్‌తో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి టైంలో తీసుకోవాలి? ఆ! సో, ఆల్కహాల్‌లో కూడా ఇందాక అడిగినట్టు హ్మ్. టైమింగ్ ఆఫ్ ద ఆల్కహాల్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. మనకసల పొట్ట ఎంప్టీగా ఉండి, ఆకలి మీద అబ్జర్వ్ చేస్తుంటారు కొంతమంది. హ్మ్. ఆకలి మీద ఏమి తినకుండా పొద్దున్నుంచి అంతా ఉండి, సడెన్‌గా ఎళ్లి ఆల్కహాల్ కొంచెం తాగినా బాగా ఎక్కేస్తది. హ్మ్. అలా వస్తారు కొంతమంది. బింజ్ డ్రింకింగ్ అంటారనమాట దాన్ని. అంటే సడెన్‌గా టక టక 2, 3 పెగ్గులేసేస్తారు. హ్మ్. ఆల్కహాల్ బ్లడ్‌లో ఆల్కహాల్ లెవెల్ అట్లా షార్ట్ అప్ అయిపోతుంది. అప్పుడు లివర్ మీద ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఓకే. సో, బింజ్ డ్రింకింగ్ ఈజ్ నాట్ గుడ్. అంటే నాట్ జస్ట్ ద లివర్. ఇట్ విల్ ఎఫెక్ట్ ది పాంక్రియాస్, అదర్ ఆర్గన్స్ కూడా డ్యామేజ్ చేస్తది. హ్మ్. హ్మ్. సో, అంటే పొద్దునుంచి ఖాళీగా ఏం తినకుండా ఉండి, సాయంత్రం టక 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 ఏసే వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవుతది. హ్మ్. ఓకే. అలాగే తీసుకున్నప్పుడు ఫాస్ట్‌గా తాగకూడదు ఇందాక చెప్పినట్టు. హ్మ్. అది కాకుండా మనం ఫుడ్ కూడా తింటే ఆల్కహాల్‌తో పాటు కొంచెం ఎఫెక్ట్ తగ్గుతుంది. ఓకే. ఎంప్టీ స్టమక్‌తో తినేదానికంటే. ఆల్కహాల్ తాగిన వెంటనే పడుకుంటాం. హ్మ్. దట్ ఈస్ ఆల్సో మోర్ డేంజరస్. అట్‌లీస్ట్ ఓ 3, 4 అవర్స్ గ్యాప్ ఉండాలి పడుకోడానికి ముందు 3, కూడా. 4 అవర్స్ ముందు తాగాలి. మెటబలైజ్ అవ్వాలి అప్పటికి. ఓకే. మెటబలైజ్ అయితే అప్పుడు లివర్ స్టేబుల్‌గా ఉంటుంది. అంటే సో, సార్ ఇయన్నీ ఒక ఎందుకంటే ప్లస్ మనం ఫుడ్ కూడా తిన్నాం దాని పక్కన. అప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు 1+1 = 2 లాగా ఉంది. ఇంకెక్కువ 22. డ్యామేజ్ అవుతది. అలా హ్మ్. డ్యామేజ్ అయిపోతుందనమాట. సో, అంటే టైమింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ది అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ యూ టేకింగ్ అండ్ ది ర్యాపిడిటీ ఆఫ్ హౌ యూ టేకింగ్. అంటే ఎంత ఓకే. ఫాస్ట్‌గా తాగుతున్నాం, ఎప్పుడు తాగుతున్నాము, తాగేతో పాటు ఏం చేస్తున్నాము, దాన్ని బట్టి కూడా ఆల్కహాల్ మన లివర్ మీద ఎంత ఒత్తిడి పడుతుందో కూడా ఉంటుంది. ఓకే. అయితే ఈ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు వెంటనే నిద్ర అనేది వస్తుంది కదా సార్! హ్మ్. నిద్రకి మళ్ళీ 3-4 అవర్స్ వరకు నిద్రపోకూడదు. హౌ టు కంట్రోల్? అందుకనే దాన్ని బింజ్ చేయకూడదు. స్లోగా, స్లోగా సిప్ బై సిప్ మెల్లింగా ఓవర్ ది 1-2 అవర్స్ స్లోగా తీసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ హౌ ఆల్కహాల్ షుడ్ బి టేకెన్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ఆల్కహాల్. ఓకే. టక 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 తాగేస్తే ఆబ్వియస్లీ మనకి బాడీ టైర్డ్ అయిపోతుంది. బ్రెయిన్‌కి నిద్ర వచ్చినట్టు మందమాలన వస్తుంది. సో, ఆ టైంలో ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది. సో, అది చేయకుండా స్లోగా తీసుకోవాలన్నమాట. ఓకే. అది. అది కూడా మళ్ళీ చెప్తున్నాను వారంలో 2 పెగ్గులే. రోజు కాదు.